హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ కెమెరా ఆన్ చేసి మాత్రం నిల్చున్నాను. యూట్యూబ్ చేస్తాను అని అనుకుంటున్నాను, కానీ ఏ టాపిక్ మీద చెయ్యాలి, అసలు ఏం చేయాలో కూడా అర్థమై కావట్లేదు నాకు. ఒక్క విషయం చెప్తాను, లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా స్టడీ, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సపోర్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు స్టడీ అనేది, ఎడ్యుకేషన్ అనేది ఉంటే, చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అంటే బుక్స్, ఎగ్జామ్స్, మార్క్స్ అనుకుంటామే, అది కాదు. స్టడీ అనేది ఉంటే కదా ఎప్పటికైనా మీకు పెంచుతుంది, అంటే మీకు తోడుగా ఉంటుంది. మీకు జీరో ఎప్పుడు చేయదు, హీరోనే చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, చదువుకునే టైంలో బాగా చదువుకోండి, మీకంటే ఒక లైఫ్ గోల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఎందుకంటే నా లైఫ్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో మ్యారేజ్ చేసేసారు. ఫైనల్ ఇయర్ చాలా కష్టం మీద పర్మిషన్స్ తీసుకొని కాల్ పట్టి ఎగ్జామ్ కుదలండి అని చెప్పి వచ్చి ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్ ఇచ్చి పాస్ అవుట్ అయ్యాను. అంతవరకు మరి చదువుకోలేదు. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ నేను డిగ్రీ అప్పుడు కంప్లీట్ చేశాను కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ జాయిన్ అయ్యి 2 years ఎంబీఏ కంప్లీట్ చేశాను. అప్పుడే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ ఉంటే మళ్ళీ 10 years తర్వాత ఎగ్జామ్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. అప్పుడు ఆ స్టడీ కంప్లీట్ చేశాను కాబట్టి ఒక హోమ్ మేకర్, ఇట్ మీన్స్ హౌస్ వైఫ్గా ఒక 10 years దిగిన తర్వాత ఇప్పుడు బయటకు పడి మళ్ళీ నేను చదువుకొని ఎంబీఏ చేసి ఆ జనరేషన్ ఈ జనరేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డెవలప్మెంట్. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ క్యాచ్ చేసి మళ్ళీ నేను ఒక స్థాయికి వచ్చాను అంటే గాడ్ గ్రేస్. ఇదే ఈరోజు నా టాపిక్. స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. స్టడీని ఎప్పుడు పక్కన పెట్టకండి, చదువుకుంటాను. చదువుకొని ప్రేమ, దోమ, తొక్క అనేది లైఫ్ సచ్చిన వరకు ఉంటుంది. దీనికోసం అన్ని చదువుని పక్కన పెట్టి ఇది అది మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. స్టడీకి ఏజ్ లిమిట్ లేదు. ఒకవేళ స్టాప్ చేసినా మీరు ఇంకొకసారి ఇంకా చదవాలనుకుంటే చదవండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. దీంట్లో తప్పేం లేదు, డిసిప్లిన్ నేర్చుకుంటారు. సో స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇదే నేను చెప్పాల్సిన టాపిక్. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.